నెల్లూరులోని గణేష్ ఘాట్ వద్ద కార్తీక దీపోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గణేష్ ఘాట్ వద్ద పర్యటించారు. కార్తీక దీపోత్సవానికి చేయవలసిన ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు. దీపోత్సవానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నవంబర్ 5వ తేదీన కార్తీక మహాదీపోత్సవం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ 5వ తేదీన కార్తీక మహాదీపోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమం సాగుతుందన్నారు. అదే రోజు సాయంత్రం గంగాహారతి వేడుకగా జరుగుతుందని, 108 తెప్పలతో నెల్లూరు చెరువులో శివాకృతి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కుటుంబంతో సహా విచ్చేసి ఈ ధార్మిక కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. కార్తీక మాసం ప్రారంభమైంది. ఎక్కడికక్కడ కార్తీక మాసం సందర్భంగా వివిధ పుణ్యక్షేత్రాల్లో కార్తీక మాస పూజలు, ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో నెల్లూరు గ్రామ దేవత ఇరివాళమ్మ గుడి, ఇరివాళమ్మ పాదాల చెంత గణేష్ ఘాట్లో ఘనంగా మనం మహాకార్తీక దీపోత్సవం ఈ సంవత్సరం నవంబర్ 5వ తారీఖు సాయంత్రం 5 గంటలకి కార్తీక మహాదీపోత్సవ కార్యక్రమం ఇరివాళమ్మ గుడి వద్ద గణేష్ ఘాట్లో ఘనంగా జరుగుతాయి. నవంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకి మహిళలతో శోభాయాత్ర, ఆ మహిళలతో శోభాయాత్ర పూర్తయిన తర్వాత గంగాహారతి, ఏదైతే కాశీ, ప్రయాగ, హరిద్వార్ అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క పూజారులు అవి వేద మంత్రోచ్చారణ మధ్య ఆ గంగాహారతి కార్యక్రమం నిర్వహిస్తారు. గంగాహారతి తర్వాత 108 తెప్పలతో శివాకృతి చూడ చక్కని శివాకృతి రూపంలో ఉంటుంది. అనేక రకాల కార్యక్రమాలు జరుగుతాయి. నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు జిల్లాలో ఉండే ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నా, ఏదైతే నెల్లూరు జిల్లాలోనే ఇరివాళమ్మ గుడి గ్రామ దేవత, ఆ యొక్క ఇరివాళమ్మ గుడి వద్ద స్వర్ణలింగేశ్వర స్వామి శివాలయం, మన చేతితో మనమే అభిషేకం చేసుకునే అవకాశం మన ప్రాంతంలో చాలా తక్కువ ప్రాంతాల్లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక దీపోత్సవం గొప్పతనం గురించి మీకు అందరికీ తెలుసు, మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబాలతో సహా 5వ తారీఖు సాయంకాలం 5 గంటలకి, నవంబర్ 5వ తారీఖు సాయంత్రం 5 గంటలకి కుటుంబాలతో సహా నవంబర్ 5వ తారీఖు సాయంత్రం 5 గంటలకి గణేష్ ఘాట్కి విచ్చేసి ఆ సింహపురి కార్తీక మహాదీపోత్సవంలో పాల్గొని ఘనంగా ఆ యొక్క ఉత్సవాల్లో నిర్వహించుకోవాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ భానుశ్రీ, కార్పొరేటర్ విజయలక్ష్మి, సింహపురి కార్తీక దీపోత్సవ సమితి సభ్యులు వెన్నెల, మల్లిక, జనార్దన్ రాజు, మోహన్ రావు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.